ఏదైనా ప్రయత్నించు. నా తండ్రి మనల్ని అప్పుడే విడిచిపోతాడు. ఏ ఔషధం కూడా పని చేయలేదు. సొలొమోను, నా కుమారుడా, దగ్గరికి రా. మనందరము పోవలసిన దారిలో నేను పోవచ్చున్న నిబ్బరముగా ఉంది, ధైర్యముగా ప్రవర్తించు. తండ్రి, అప్పుడే కాదు, ఇశ్రాయేలుకు ఇంకా మీ జ్ఞానం కావాలి. నాకు కూడా మీ అవసరం ఉంది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించు, ఆయన మార్గములో నడువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆజ్ఞలు, కట్టడలు గైకొను. అప్పుడు నీవు చేయు ప్రతి దాంట్లో, వెళ్ళే ప్రతి చోట విజయవంతులవుతావు. దావీదు దేవుని చిత్త ప్రకారం తన తరానికి సేవ చేసి మరణించాడు. ఒక ప్రకటన రాయండి. ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులను, 1000 మందికి 100 మందికి అధిపతులైన సేనాధిపతులను, న్యాయాధిపతులను, యాజకులను, లేవీయులను, సైన్యాధికారులను, ప్రజల పెద్దలను, వీరందరినీ గిబియోనులోని గొప్ప ఎత్తైన స్థలానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించుటకు సమకూరమని పిలవండి. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులను, లేవీయులను, శతాధిపతులను, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాధిపతులను, 100 మంది పైన 1000 మంది పైన అధిపతులను, పెద్దలను గిబియోనులోని మహా ఎత్తైన స్థలములను సమకూరమని రాజైన సొలొమోను ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడి బలిపీఠం అగ్ని జ్వాలలతో జ్వలించుచున్నది. మొదటి తీర్పు ఎలా ఇస్తాడో చూద్దాం. కాదు, బ్రతికున్నది నా కొడుకు, చనిపోయినది నీ కొడుకు. కాదు, చనిపోయినది నీ కొడుకు, బ్రతికున్నది నా కొడుకు. బ్రతికి ఉన్నవాడు నా కొడుకు, నీ కొడుకు చనిపోయాడు. ఆపండి, ఇది న్యాయస్థానం, మీ యుద్ధ భూమి కాదు. ఒక ఖడ్గం తీసుకొని రండి. బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలుగా చేసి, ఒక సగం ఈమెకు, ఒక సగం ఆమెకు ఇవ్వండి. వద్దు ప్రభు, వద్దు. దయచేసి ఆ బిడ్డని చంపవద్దు. ప్రభు, బ్రతికిన బిడ్డను ఆమెకే ఇవ్వండి.
ఇద్దరికి ఉన్న బిడ్డను మొదటి స్త్రీకే ఇవ్వండి, ఆమెయే నిజమైన తల్లి. రైట్ ఫ్రెండ్స్, ఒక కుర్రోడు